ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు. ఒక్కొక్క మాట గురించి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు మాకిచ్చిన కృపను బట్టి, దేవుడు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే ఇంతవరకు 4 మాటలు మనం ధ్యానం చేశాము. 5వ మాట, సిలువలో యేసు పలికిన 5వ మాట ఈ సమయంలో చదువుకొని ధ్యానం చేద్దాం. సిలువలో యేసు ప్రభు పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాసి ఉంది. చదువుతున్నాను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఇక్కడ మనం వచనం అంతా చదివితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రియ దేవుని సంగమ, ప్రియ దేవుని పిల్లలారా, ఈ 5వ వాక్యంలో యేసు సిలువలో పలికిన 5వ మాటలో యేసుక్రీస్తు గురించి మనం 2 ప్రాముఖ్యమైన సత్యాలు తెలుసుకుంటాం. అందులో మొదటి ప్రాముఖ్యమైన సత్యం, యేసుక్రీస్తు లేఖనం నెరవేర్చేవాడు. అలాగే రెండవ ప్రాముఖ్యమైన సత్యం, యేసుక్రీస్తు దప్పిగొనువాడు. ప్రియులారా, ఒక్కొక్క విషయాన్ని మనం దేవుని వాక్యాన్ని బట్టి ధ్యానం చేద్దాం. ఇందులో మొదటి సంగతి, యేసుక్రీస్తు లేఖనం నెరవేర్చువాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చాలా చోట్ల యేసు ప్రభు చెప్పాడు. అందులో ఒక వచనం మనం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యం మనం చదివితే, ఈ వాక్యంలో ప్రభు చెబుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను నెరవేర్చడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. వాటిని కొట్టివేయడానికి రాలేదు కానీ వాటిని అనుసరించడానికే, వాటిని నెరవేర్చడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియులారా, యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. జీవించినంత కాలం కూడా యేసుక్రీస్తు ప్రవక్తలు చెప్పిన వచనాలు నెరవేరుస్తూ బ్రతికాడు. ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాక్యాలు కూడా నెరవేరుస్తూ జీవించాడు. అందులో భాగంగానే యేసుక్రీస్తు సిలువ మీద నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. మరి ఇది కూడా ప్రవచనం నెరవేర్పే. కీర్తన వాక్యంలో ఈ మాట రాసి ఉంటది. 69వ కీర్తన 21వ వాక్యం చదివితే, యేసుక్రీస్తు సిలువ మీద ఈ వాక్యాన్ని బట్టే నాకు దప్పికగా ఉంది, నాకు దాహం వేస్తుంది అనే మాట యేసు ప్రభు వారు పలికారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం యేసు ప్రభు మనకి ఒక మంచి మాదిరి. ఆయన మన ముందు ఉంచిన మాదిరి ఏంటి అంటే, దేవుడు మనకిచ్చిన వాక్యాలను మనం వినాలి, దేవుడు మనకిచ్చిన వాక్యాలను మనం చదవాలి, దేవుడు మనకిచ్చిన వాక్యాలను మన హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. అంతేకాదు, ప్రభు యొక్క సందేశాలు మనం ఈ లోకంలో పాటించాలి. యేసుక్రీస్తు జీవించినంత కాలం కూడా ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు చెప్పిన వాక్యాలను, కీర్తన గ్రంథంలోనూ చెప్పబడిన అనేక సంగతులన్నిటినీ కూడా ఈ లోకంలో యేసు ప్రభు వారు పాటించారు. చివరికి చనిపోయే ముందు సిలువ మీద కూడా యేసు ప్రభు వారు ప్రవచనాలను పాటించారు, అనుసరించారు. ఇది మొదటి సంగతి. యేసు ప్రభు సిలువలో పలికిన 5వ మాట మనం జాగ్రత్తగా విభజించి ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకునే మొదటి సంగతి, యేసు లేఖనము నెరవేర్చువాడు. ఇక రెండో విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాము. రెండో విషయానికి వస్తే, దప్పుగొనువాడు. యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు సిలువ మీద దప్పిక వేస్తుంది అన్నాడు. నాకు దాహంకి ఇవ్వండి అని అడిగాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు 2 సందర్భాలలో నాకు దప్పికగా ఉంది, నాకు దప్పిక తీర్చండి అని అడిగాడు. ఒక సందర్భమేమో యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో రాసి ఉంటది. రెండవ సందర్భం మనం చూస్తే యోహాను సువార్తలో 19వ అధ్యాయం
28వ వాక్యంలో శిలువ మీద యేసు ప్రభు వారు చెప్పారు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యం మనం చూసినప్పుడు ఈ వాక్యంలో దాని సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఒక స్త్రీ, సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికొచ్చి నీళ్లు బావి నుంచి తోడుకుంటుంది. ఆ టైంలో ఎండ కాస్తున్న టైంలో యేసు ప్రభువారు ఆ బావి దగ్గరికొచ్చారు. ఆమెతో మాట్లాడుతూ అన్నారు, "నాకు దప్పికగా ఉంది. నాకు దాహమునకిమ్ము అంటే నీళ్లు పొయ్యండి" అని సమరయ స్త్రీని యేసు ప్రభు అడిగారు. ఆ సందర్భం అంతా చదివితే సమరయ స్త్రీ మంచినీళ్లు పొయ్యలేదు గానీ, ఆ టైంలో ఆమె చేసిన పనేంటి అనంటే యేసన్నాడు, "ఇదిగో నీ భర్తను నువ్వు తీసుకొని రా" అనన్నాడు. అయితే ఆమె వెళ్ళి మరి తన కుటుంబ సభ్యులతో చెప్పడం మాత్రమే కాకుండా, తన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారందరితో కూడా యేసు ప్రభువు గురించి చెప్పింది. నా గురించి అన్ని వివరాలు, నా రహస్యాలన్నిటిని కూడా బట్టబయలు చెప్పిన వ్యక్తి గురించి మీకు తెలుసా? అతడు యేసుక్రీస్తు. అతడు మెస్సియ. నేను మెస్సియను కనుగొన్నాను. రండి, ప్రభు దగ్గరికి రండి. ఆయన చెప్పే మాటలు వినండి. మీరు కూడా ఆయన గురించి తెలుసుకోండి అని ఆ రోజున సమరయ స్త్రీ అనేక మందిని ప్రభు దగ్గరికి తెచ్చింది. కాబట్టి ఈ సమరయ స్త్రీ యేసు ప్రభు అడిగిన దాహాన్ని తీర్చింది. ఏ విధంగా తీర్చిందంటే, యేసు ప్రభు ఆత్మల రక్షకుడు. యేసు ప్రభు ఆత్మల అధ్యక్షుడు. ఈ లోకంలో నశించిపోతున్న వారిని రక్షించడమే ఆయన యొక్క పని. అందుకని సమరయ స్త్రీ, నాకు నీళ్లు కావాలి, దాహం తీరుస్తావా అని అడిగితే, అక్కడ ఆ సమరయ స్త్రీ నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క దాహం అంతటిని కూడా తీర్చింది. యేసు ప్రభువుని తృప్తిపరిచింది. ఇప్పుడు శిలువ మీద యేసు ప్రభు వారు వేలాడుతూ 5వ మాట పలుకుతున్నాడు, "నాకు దాహంగా ఉంది, నాకు దప్పికగా ఉంది." ప్రియులారా, సమరయ స్త్రీ ఏ విధంగా అయితే యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చిందో, అదే విధంగా నీవు కూడా ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చే వ్యక్తిగా ఉన్నావా? సమరయ స్త్రీలాగే ప్రభు దగ్గరికి నశించిపోతున్న ఆత్మలను నడిపించే వ్యక్తిగా నీవు ఉన్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? సువార్త చెప్పే వ్యక్తిగా ఉన్నావా? సంఘానికి వాళ్ళని తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? నశించిపోతున్న వ్యక్తులకు క్రియలు చూపించి, దేవుని ప్రేమను వారికి రుచి చూపించి, ప్రభు కొరకై వారిని సంపాదించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రభునందు ప్రియులారా, ఈ 5వ వాక్యం యొక్క సారాంశం లేదా సిలువలో యేసు పలికిన 5వ మాట యొక్క సారాంశం మనం జాగ్రత్తగా మరి మనసులో పెట్టుకుంటే, మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు ప్రభు లేఖనాలు నెరవేరుస్తూ ఆయన జీవించాడు. శిలువ మీద కూడా లేఖనాలనే నెరవేరుస్తున్నాడు. ఈ లోకంలో మనం కూడా యేసు ప్రభు మనకిచ్చిన లేఖనాలను చక్కగా మనం పాటిస్తూ ఈ లోకంలో దేవుని నీతిని కలిగి ఉండాలి. ప్రభునందు విశ్వాసం కలిగి బ్రతకాలి. ఇక రెండవది మనం ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క దాహాన్ని మనం తీర్చేవారుగా ఉండాలి. ప్రభు అన్నాడు, "నాకు దాహంగా ఉంది" అని. అలా అడిగినప్పుడు రోమా సైనికులు యేసు ప్రభు యొక్క దాహాన్ని అయితే తీర్చలేదు. ఒక చేదు చిరకను ఆయన నోటికి తగిలించి యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చుకోమని చెప్పారు. ఈ రోజున మనం కూడా, ప్రభువులో ఉన్న మనం కూడా చేదైన ఫలాలు ఫలిస్తూ ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా, క్రీస్తుని అడిగిన పిల్లలుగా చేదైన ఫలాలు, పనికిరాని ఫలాలు మనం ఫలిస్తూ దేవునికి దుఃఖం, బాధ కలిగిస్తున్నామా? అలా కాకుండా మంచి ఫలాలు ఫలిస్తూ ఆత్మలను ప్రభు దగ్గరికి తెస్తూ ప్రభు యొక్క దాహాన్ని తీర్చే పిల్లలుగా మనం ఉన్నామా? ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రభువుకి మనలను మనం అప్పగించుకుందాం. యేసు సిలువలో పలికిన 5వ వాక్యం మనకి ఇంతవరకు అర్థమైంది కదా! దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా వందనాలు. దేవుడు మీ అందరినీ బహుగా ఆదరించి దీవించునుగాక. ఆమేన్.